బైబిల్ గ్రంథంలో మేఘ స్తంభంలో నుంచి, అగ్ని స్తంభంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండేవారు. ఇశ్రాయేలీలు యాహ్వే అనే మాట, యాహ్వే అనే మాట వారు రాయాలి అంటే వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఆ పెన్లో ఇంక్ని నింపి యాహ్వే అనే మాట రాసి మరలా ఆ పెన్నును విరగొట్టేసి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేవారట పాత నిబంధనలు. అంటే అంత పరిశుద్ధమైనది దేవుని యొక్క నామము. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము దేవుని యొక్క నామాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, దేవుని యొక్క మాటలకి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో, అది ఒకటే ఒక సీక్రెట్, అది ఒకటే ఒక రహస్యం మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళే రహస్యం అదే. ఐగుప్తు ప్రాంతంలో నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరినారు. దేవుని ప్రజలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినంత కాలం దేవుడు ఆ ప్రజలకి ఎంతగానో సహాయకరంగా నిలబడ్డాడు. కానీ దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినారో, దేవుని యొక్క సన్నిధి వారిని దూరం కావటం, అపవాది యొక్క కబంధ హస్తాలలో వారు వెళ్ళిపోవటం అనేది రెగ్యులర్ గా పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పోరాటం మధ్యలో ఉన్నావో, వ్యతిరేకతల మధ్యలో ఉన్నావో, ఏ బంధకాల మధ్యలో, అనేక స్థలాలు వెళ్ళి అలసిపోయిన స్థితిలో, నిస్సహాయత స్థితిలో ఒకవేళ ఈ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావేమో. కానీ ఈ రాత్రి నువ్వు తెలుసుకోవలసిన వాస్తవం, మన దేవునికి పక్షపాతం లేదు. ఆమెన్. ఆయన పేదవారినైనా, గొప్పవారినైనా, చదువున్నవారినైనా, లేనివారినైనా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళే ప్రేమ కలిగిన దేవుడు నజరేయుడైన యేసు. మరి ఒకసారి చప్పట్లు కొడదాం. కాబట్టి రాత్రి నువ్వెవరివైనా కావచ్చు, ప్రార్థనా పూర్వకంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క మెల్లని చల్లని స్వరాన్ని మనం విందాం. ఈ భయంకరమైన దుర్దినాలలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో అర్థం కాలేని స్థితిలో లోకమంతా కూడా పరిగెత్తుతున్నది. కాబట్టి మన జీవితాలని బాగు చేసేది, మనల్ని సర్వసత్యంలోకి నడిపించేది, మనల్ని గమ్యంలోకి చేర్చేది కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే. చప్పట్లు కొడదామా? కాబట్టి రాత్రి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34, 35 వచనాలు దయచేసి చదివి వినిపించాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. చాలు. నన్ను కనుగొనువాడు దేనిని కనుగొనునట? జీవమును కలుగును. జీవమును కనుగొనునట. రెండోదిగా యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును అని కీర్తనకారుడు యొక్క మాటలు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో అనుభవాలు అనుభవించి రాసిన సామెతల ఈ సామెతలో ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘానికి, ఈ లోకానికి ఇస్తున్న వాగ్దానం ఇదే. చాలా సార్లు ఈ లోకములో ఉన్న ప్రజలు అనేక స్థలాలు తిరిగి అలసిపోతూ ఉంటారు. అనేక మార్గాలని ఎన్నుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి అంతరంగంలో ఉన్న బాధలు అనేకులకి చెప్పుకుంటూ తృప్తిపరచబడుతూ ఉంటారు. విడుదల కోసం బయలుదేరుతారు, తిరిగి చేదైన స్థితిలోనే తన గమ్యానికి చేరుతూ ఉంటారు. ఈ విధంగా లోకము అనేక మార్గాలు ఎన్నుకుంటూ ముందుకు సాగిపోతున్నది. కానీ చివరికి లోకానికి మిగిలింది చేదు. జ్ఞానవంతుడు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ చివరికి గృహానికి రాగానే తన వ్యక్తిగత జీవితంలో ఏదో పోరాటాన్ని అనుభవిస్తున్నాడు. డబ్బు
సంపాదించే వ్యక్తి డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, కానీ తెలియని ఒక భయము, ఆందోళన ఆ కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నది. ఈ భూమి మీద ఉన్న మానవులు ఏదో సాధించాలి అని పరిగెత్తుతూ ఉన్నారు. లోవర్ కేజీ నుండి ఇక పెద్ద చదువులు చదివే దాకా కూడా ఒక మానవుని యొక్క అంతరంగంలో ఒక ఆలోచన ఏంటిదంటే ఏదో ఒకటి సాధించాలి. ఆమెన్. ఒక ఉన్నతమైన గమ్యానికి చేరిపోవాలి అని చిన్నప్పటి నుంచే చదువులు చదువుతూ, చదువులలో ఉత్తీర్ణులవుతూ, ఉద్యోగాలు సంపాదిస్తూ, వ్యాపారాలు చేస్తూ, డబ్బు సంపాదనలో పడిపోయి, కొంతమంది ఈ దేశంలో సమాధానం లేదు, ఆదాయం లేదని వేరే దేశాలలోకి వెళ్ళిపోయి వేరే దేశాలలో సంపాదించాలని వెళ్తున్న అనేక ప్రజలు ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలని పరలోకం నుండి చూసి మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం మరి ఒకసారి 34-35 వచనాలు చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఒక్క నిమిషం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా యెహోవా కటాక్షము వానికి కలుగును. చూడండి, దేవుడు సార్వత్రిక సంఘానికి, ఈ లోకానికి ఇస్తున్న ఒక మంచి అవకాశం ఇది. అదేంటిదంటే, నన్ను కనుగొనువాడు మాత్రమే జీవాన్ని కనుగొంటాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే జీవాన్ని కనుగొంటాడో ఆ వ్యక్తిపై అట దేవుని యొక్క కటాక్షము అనేది ఉంటది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నన్ను కనుగొనకుండా నువ్వు ఏ మార్గాలన్నీ ఎన్నుకున్నా కానీ నీవు జీవము లేని చచ్చిన వ్యక్తివే అని దేవుడు ఈ లోకముతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. నన్ను కనుగొనకుండా నీకు ఎంత డబ్బు ఉన్నా, నన్ను కనుగొనకుండా నీకు ఎంత ఆస్తి ఉన్నా, నన్ను కనుగొనకుండా నీకు ఎంత జ్ఞానమున్నా నువ్వు చచ్చిన వాడవే. నన్ను కనుగొనకుండా నీకు ఎన్ని ఎకరాల భూములున్నా, వ్యవసాయమున్నా నువ్వు చచ్చిన వాడవే, జీవము లేని వాడవు అని లోకానికి దేవుడు సవాలు విసురుతూ ఉన్నాడు. నన్ను కనుగొనువాడు మాత్రమే జీవము గలవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాక వానిపై మాత్రమే నా కటాక్షము ఉంటది అనేసి అంటున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, కుటుంబ జీవితంలో పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ నీ కుటుంబంలో జీవము లేదు. రోసేరే లేహే అనశ్యాల. నీ వ్యక్తిగత జీవితంలో జీవము లేదు. నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో జీవము లేదు. పైకి సంతోషంగా కనబడుతున్నావు, ప్రజలు వచ్చినప్పుడు నవ్వుతున్నావు, కానీ చచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆదాము యొక్క స్థితి ఒక విధంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆదాములో జీవము వెళ్ళిందో ఆదాము ఒక అనుభవంలోకి వెళ్ళిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదాముపై దేవుడు ఆధారపడటానికి, ఆదామును దేవుడు ఆశీర్వదించటానికి, ఆదాములో దేవుని యొక్క
జీవము వెళ్ళిన తర్వాతనే దేవుడు ఆదాముపై ఆధారపడటము, ఆదామును దీవించడం అనేది దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎవరివైనా కావచ్చు, సహోదరి సహోదరుడా. ఈ రోజు దాకా ఒకవేళ నీ వ్యక్తిగత స్థితి, ఒకవేళ పేదరికంలో ఉంటున్నావా, ఒకవేళ కుటుంబంలో కలహాల మధ్యలో ఉంటున్నావా, కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లతో ఒకవేళ నువ్వు పోరాడుతున్నావా, అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఉంటున్నావు, సంపాదిస్తున్నావు, నీ భార్య సంపాదిస్తున్నది, నీ భర్త సంపాదిస్తున్నాడు, అన్ని ఉన్నప్పటికీ కూడా తెలియని ఒక వేదనను నువ్వు అనుభవిస్తున్నావు, తెలియని ఒక పోరాటంతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, తెలియని మానసికమైన ఒత్తిళ్లతో ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చి కూర్చున్నావు. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవలసిన వాస్తవం ఏంటిదంటే, నువ్వు బ్రతికి ఉన్నావు గాని చచ్చినవాడుగానే నువ్వు ముందుకు సాగిపోతున్నావు. జీవము లేని వాడిగానే నువ్వు ముందుకు సాగిపోతున్నావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం అనేకులని స్వస్థపరుస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క గృహం అని తెలిసి యేసుక్రీస్తు యొక్క ఇంటి కప్పును విప్పి ఆ పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి దించగానే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు ముట్టి స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పక్షవాతముతోనున్న వ్యక్తి ఆ పక్షవాతము అనే రోగంతోనున్నప్పుడు ఈ చెయ్యి పడిపోయింది, ఈ కాలు పడిపోయింది, నోరు పడిపోయింది. ఎందుకు పడిపోవటానికి కారణం ఏంటిది అంటే, ఈ చేతులలో ఏమి లేదు చెప్పాలి, జీవం లేదు. ఈ చేతులలో, ఈ కాళ్లల్లో జీవం లేదు, ఈ నోటిలో అవయవాలలో జీవం లేదు. కాబట్టి ఆ చేతులు కాళ్ళు పడిపోయినాయి. చూడండి, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తులు వారి అవయవాలలో జీవము లేకపోవటమును బట్టి అవయవాలు ఏ విధంగా పనిచేయటము ఆగిపోతుందో, అదే విధంగా మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా జీవము ఒకవేళ మనము కోల్పోయినట్లయితే మనము కూడా బ్రతికిన చచ్చిన వారమే. హల్లెలూయా. ఈ అవయవాలు ఏ విధంగా కనబడుతున్నప్పటికీ జీవము లేని అవయవాలుగా ఏ విధంగా ఉంటూ ఉన్నాయో, అదే విధంగా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా ఆ జీవము అనేది ఒకవేళ లేకపోతే మనము కూడా చచ్చిన వారమే. చచ్చిన వారి యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయంటే, శాపము అనేది తాండవిస్తూ ఉంటది. ఎప్పుడు కూడా దుఃఖము దుఃఖము దుఃఖం అనేది తాండవిస్తూ ఉంటది. నేను ఒకసారి ఒక కుటుంబంలోకి, హైదరాబాద్ లో ఒక కుటుంబంకి విజిట్ చేయటానికి నేను వెళ్ళినాను. ఆ యొక్క అంకుల్ తాను దుబాయ్కి వెళ్ళి లక్షలు లక్షలు కూడా సంపాదించుకొని వచ్చి హైదరాబాద్ లో ఒక మంచి ఫ్లాట్ తీసుకున్నాడు. ఫర్నిచర్ అంతా కూడా కొన్నాడు. ఒక మంచి కార్ తీసుకున్నాడు. పిల్లల వివాహాలంతా కూడా చేసేసినాడు. పెద్ద ఇల్లు. అయితే నేను యవ్వన వయసులో అప్పుడే రక్షింపబడి ఒక దినమున ఆ గృహాన్ని కలవటానికి నేను వెళ్ళినాను. నేను ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నది. శబ్దం లేదు. ఎవరు లేరా అనేసి రూమ్ వెతుకుతా ఉన్నాను. అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న అంకుల్ ఒక రూమ్ లో మూల కూర్చొని ఉన్నాడు.
ఇంకొక రూమ్ లోకి వెళ్ళగానే వృద్ధాప్యంలో ఉన్న ఆంటీ ఒక మూల కూర్చొని ఉన్నది. ఆ రూమ్ లో లైట్ లేదు, కూర్చొని ఉన్నారు. ఇల్లంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నది, ఎవరు కూడా లేరు. అప్పుడు నేను వెళ్ళగానే వాళ్ళు బయటకు వచ్చినారు. ఇక వాళ్ళ ముఖాళ్లలో బ్యాంకులో మాత్రము లక్షలు లక్షలు డబ్బు ఉన్నది, సొంత ఇల్లున్నది, బంగ్లా ఉన్నది, చరాస్తులున్నాయి, స్థిరాస్తులున్నాయి. కానీ ఆ ఇద్దరులలో ఏమి లేదు చెప్పాలి, జీవము లేదు, ఒక సంతోషం లేదు, దుఃఖంతో ఉన్నాయి ఆ ముఖాలు. చివరికి అప్పుడే మధ్యాహ్నము సమయమైంది. వారు నా కోసం ఏం చేస్తున్నారంటే మంచి బిర్యానీ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టినారు. నేను ఆ బిర్యానీ తింటూ ఉంటే వారు నా పక్కలోనే కూర్చొని ఉప్పు లేని పప్పన్నం, మెత్తటన్నం తింటా ఉన్నారు ఇద్దరు. ఆ అన్నంలో, ఆ కూరలో ఏమి లేదు, ఉప్పు లేదు. నేను అడిగినాను, అమ్మా నానా మీరు బిర్యానీ తినొచ్చు కదా అంటే, లేదు నానా బిర్యానీ తినాలని ఉన్నది కానీ ఆ తినే అది లేదు మాకు, ఎందుకంటే మా శరీరాలు బీపీతో ఉన్నాయట, బ్లడ్ ప్రెషర్. దాని తర్వాత భోజనం అంతా అయిపోయింది. నా కోసం మంచి జిలేబీలు, కలాకాండ్ తీసుకొని వచ్చినారు. నేను తింటా ఉంటే నా ముఖం ఇట్లనే చూస్తా ఉన్నారు. అప్పుడు నేను అన్నా, సరే మీరు అన్నం తినలేదు సరిగ్గా, ఈ స్వీట్ అయినా తినండి అంటే, నానా స్వీట్ కూడా మేము తినలేము. ఎందుకు అంటే చెప్పాలా, షుగర్. చూడండి, బ్యాంకులో చూస్తేనేమో లక్షలు లక్షలు ఉన్నాయి, భూములేమో ఎకరాలు ఎకరాలు ఉన్నాయి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ వారిలో ఏమి లేదు చెప్పాలి, జీవము లేని బ్రతుకు. హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం వేల సంఖ్యలో ప్రజలు మీటింగ్కి వస్తారు. ఆదివారం సాయంత్రం వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. అందరు కార్స్లలో వస్తారు, పెద్ద పెద్ద కాస్ట్లీ కార్స్లలో ఆ మీటింగ్స్కి వస్తారు. మీటింగ్ లో చూస్తేనే మాత్రం వాళ్ళ కదలికలు కానీ వాళ్ళ స్థితి చూస్తే కోటీశ్వరులు, లక్షాధికారులు వస్తారు ఆదివారం సాయంత్రం మీటింగ్కి. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే సోమవారం కౌన్సిలింగ్ ప్రోగ్రాం పెడతాం. ఎవరైనా మా ఆఫీస్ రూమ్కి వచ్చి వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని కలవాలంటే మీరు కలిసి మీరు మాతో మాట్లాడొచ్చు అని సోమవారము మా ఆఫీస్ రూమ్ లో ప్రోగ్రాం పెట్టుకుంటే చాలా మంది లక్షాధికారులు మమ్మల్ని కలవటానికి వస్తారు. ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంటేనే ఏడ్చుకుంటూ ఎంటర్ అవుతా ఉంటారు, భయంకరంగా ఏడుస్తా ఉంటారు, గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తా ఉంటారు. ఏంటిది నాన్న అంటే, ఎవరికి చెప్పొద్దు పాస్టర్ గారు, నా శరీరంలో ఎయిడ్స్ వ్యాధి ఉన్నదంటారు. కొంతమంది అంటారు, మా బిడ్డల వివాహాలు ఎంతో ఘనంగా చేస్తే ఈరోజు నా బిడ్డను విడిచిపెట్టిన అల్లుడు వెళ్ళిపోయినాడు, విడాకులకి అప్లై చేసుకుని ఉన్నాడు. మొన్నటి దినంలో ఒక వ్యక్తి మమ్మల్ని మోసం చేసి నన్ను లక్షలు లక్షలు ముంచేసినారు. ఈ విధంగా బాహ్యంగా వారు ఒక మంచి స్థితిలోనే కనబడుతూ ఉంటారు, కానీ వ్యక్తిగతంగా వచ్చి వారి దుఃఖాన్ని అంతా కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. అప్పుడు వారిని కూర్చోబెట్టి ఏడ్చుకుంటూ, మీకు జీవం రావాలంటే మీరు ఎవరిని కనుగొనాలి? మందిరానికి వెళ్తున్నారు, మీటింగ్లకు వెళ్తున్నారు ప్రజలు, ఈ దినాలలో దైవ సేవకులతో ప్రార్థన చేపించుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. But they don't have life in their families. But they don't have life in the personal life. వారి వ్యక్తిగత జీవితంలో జీవము లేదో రోబా బాబా షాందేరల రియాలా, వారి కుటుంబాలలో జీవము లేదో. దేవుని బిడ్డలారా, వారిని చూడగానే ఎంతో వేదన వేదన వేదన. ఒక పక్షవాతంతోనున్న వ్యక్తికి అవయవాలున్నా జీవం లేని అవయవాలు ఏ విధంగా పనికి రాకుండా శరీరంలో ఉంటాయో, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రాం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండి నువ్వు చూస్తున్నావేమో,
ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు. ఒకవేళ ఈ ప్రాంగణంలో కూర్చొని ఉన్నావు, ఎకరాల ఎకరాల భూములు ఉండొచ్చు నీకు. కానీ సంవత్సరాలు, దినాలు, నెలలు గడిచిపోతున్నాయి. నీ కుటుంబంలో జీవము లేదు, జీవము లేదు, జీవము లేదా. హల్లెలూయా. జీవము కోల్పోవటానికి కారణం దేవుణ్ణి కనుగొనవలసిన పద్ధతిలోనూ కనుగొంటలేవు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుణ్ణి కనుగొంటున్నావు, కానీ కనుగొనవలసిన పద్ధతిలో కనుగొంటలేవు నువ్వు. రూబారాబాషాందరలా. కొంతమంది దేవుణ్ణి ఏ విధంగా కనుగొంటారంటే వారి రోగాలు పోవటానికి, వారి వ్యాధులు పోవటానికి. కొంతమంది దేవుణ్ణి ఏ విధంగా కనుగొంటారంటే వారి అప్పులు పోవటానికి, పిల్లల పెళ్లిళ్ళు కావటానికి. పెళ్లిళ్ళు కావటానికి కాదు దేవుణ్ణి కనుగొనటం, రోగాలు పోవటానికి కాదు దేవుణ్ణి కనుగొనటం. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎందుకు కనుగొనాలంటే నువ్వు జీవము కలిగి బ్రతకటానికి. అంతే. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద జీవము కలిగి బ్రతకటానికే. ఆ జీవమే ఒక దినమున నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. అమ్మగారిని చేయి పట్టుకుని ఏడ్చి, అమ్మ నా కుమారుడు మరి దురస్తనాలు అంటే త్రాగుబోతూ స్నేహాలతో మరింతగా దురస్తనాలకు లోనై ఉన్నాడమ్మా, నా కుమారుని బట్టి ప్రార్థించమని అమ్మకి చెప్పినప్పుడు నా చేయి పట్టుకుని, అమ్మ అతి త్వరలో నీ కుమారుడు రక్షింపబడతాడమ్మా అని నిజంగా ఎంతో దేవదూతలాగా నన్ను ఓదార్చి చెప్పింది. అలాగే మరి నూనె ప్రేరాలు నూనె కచ్చిపులో తీసుకుని వెళ్ళాను. మాది మల్లా చిట్టూరు అనమాట, ఘంటసాల మండలం. అక్కడ ఇలాగే లైన్ ప్రోగ్రాంలో పెట్టుకుని మేము కూర్చుని ఉన్నాం. నా కుమారుడు మేమంతా కూర్చుని ప్రోగ్రాం ఆలకిస్తున్నాం, వింటున్నాం. అప్పుడు నా కుమారునితో మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవీణ్ కుమార్ అయ్య గారిలో ఉండి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు బయటికి వెళ్తుంటే నిన్ను తాగుబోతు అంటున్నారు. నీ ముఖమంతా దెబ్బల మచ్చలున్నాయి, గడ్డం చేయబడి మరలా ఇప్పుడు చిన్న చిన్నగా నీ గడ్డం వచ్చింది. పలానా కలర్ షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ తల్లి టీవీ ముందు కూర్చుని ఏడుస్తుంది, నా కుమారుడా అతి త్వరలో నువ్వు రక్షింపబడుతున్నావు నా కుమారుడా అని. మరి ఆ టీవీ ప్రోగ్రాంలో నా కుమారుని పిలిచాడు. నిజంగానే నేను టీవీ ముందు కూర్చుని ఏడుతున్నాను. మంచమే పడుకుని ఉన్నాడు. ఆ మాట కూడా చెప్పాడు అయ్యగారు పరిశుద్ధాత్మ ద్వారా, నా కుమారుడు నువ్వు మంచమే పడుకుని నువ్వు ఆలకిస్తున్నావు అన్నాడు. మరి ఆదివారం ప్రోగ్రాం ఆలకించాం. మళ్ళీ వచ్చే శుక్రవారం నాటికి అతనిలో పశ్చాత్తాపం వచ్చి, నేను చనిపోతాను, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అతనిలో పశ్చాత్తాపం వచ్చింది. దేవుని కృపను బట్టి నా కుమారుడు సెప్టెంబర్ మరి 20వ తారీఖున రక్షింపడ్డాడు. జరిగిన సంవత్సరంలో దేవుని నామ స్తోత్రాలు, మీ అందరికీ నా వందనములు. మరి ఇక్కడికి రావటం వల్ల నా కుమారుడు, మా ఇంట్లో అందరూ రక్షింపడ్డాం. మరి నా కుమారుడు రక్షింపడలేదని పశ్చాత్తాపడినందుకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవీణ్ కుమారయ్య గారితో మాట్లాడారు. షారోనమ్మ గారు నేను ఎంతో కౌగిలించుకోవాలనిపించింది. అలాగే నా ఆసక్తిని బట్టి దేవుడు ఆమెను కలుసుకోవటానికి కూడా కృపనిచ్చున్నాడు. మా కుటుంబానికి మంచి రక్షణ మార్గాన్ని, ఆస్తుల ఔశ్వర్యాలు ఉండవచ్చు కానీ రక్షణ పొందలేం కనుక వారు చేసిన ప్రార్థన ప్రేరాయలు ఆ కర్చీపుల ద్వారా నా కుటుంబానికి, నా కుమారుడికి రక్షింపడ్డాడు. మా కుటుంబాన్ని బట్టి ప్రార్థించండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. సో రిజల్ట్స్ 5 డేస్ నుంచి వస్తాయి అనగా మేము మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నాను. నాకు అద్భుత రీతిలో దేవుడు నాకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా అన్నయ్య ఫైనాన్స్ జాబ్ చేస్తుంటాడు. మా అన్నయ్య ఒకరికి 8 lakhs అప్పిచ్చాడనమాట. అప్పుడు మా అన్నయ్య అతని రిటర్న్ ఇవ్వట్లేదనమాట. అయితే మళ్ళీ కోర్టు కేసు వేసాడు, అతనే వేసాడు. వేసిన తర్వాత కోర్టు కేసు మమ్మీకి డాడీకి ఇద్దరికి చెప్పాను. అప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత ఈ మంత్ 20కి కోర్టు మా అన్నయ్య విన్ అయ్యాడని వచ్చింది. ఈ ఒక చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు వ్యూ.
బ్యూలా. నేను లాస్ట్ వీక్ నాకు బాగా కడుపు నొచ్చింది. మమ్మీ ఆయిల్ పెట్టింది, ఎత్తికని తీసి కడుపు పెట్టుకున్న తగ్గైపోయింది. ఇంటికి పోయినాక వాంటింగ్ చేసుకున్నా. మమ్మీ ఆయిల్ కలిపి తాగిన. చిన్న సాక్ష్యం దేవుని దీవించు కాక.